భారత్ ఏదీ మర్చిపోదు. అసలు ఆ 3 రోజులు ఏం జరిగింది? పాక్ ఎందుకు మోకాళ్ళ మీదకు వచ్చింది? పూర్వాపరాలు ఇప్పుడు చూద్దాం. తేదీ 22 ఏప్రిల్ 2025. పెహల్గాం పర్యాటక ప్రాంతం ఒక్కసారిగా తుపాకుల మోతతో దద్దరిల్లింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పక్కా ప్లాన్తో దాడికి తెగబడ్డారు. మానవత్వం లేని ఆ రాక్షసులు. ఇక పర్యాటకుల పేర్లు మతాలు అడిగి తెలుసుకుని మరీ పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. 26 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. దేశం మొత్తం ఆక్రందనలతో నిండిపోయింది. కానీ ఆ కన్నీళ్ల వెనుక ఒక నిశ్శబ్ద ప్రతీకారం పొరుడు పోసుకుంది. ఢిల్లీలోని వార్ రూమ్లో మ్యాప్ సిద్ధమైంది. ఆర్డర్ పాస్ అయ్యింది. మే 7, 2025 తెల్లవారుజామున పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒక వింత నిశ్శబ్దం. కానీ ఆకాశంలో భారత యుద్ధ విమానాల గర్జన. భూమి మీద భారత త్రివిధ దళాల మెరుపు వేగం ప్రారంభమైంది. ఆపరేషన్ సింధూర్ మొదలైంది. ఇది కేవలం సర్జికల్ స్ట్రైక్ కాదు, అంతకు మించి